వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న RK కలెక్షన్స్ కి. సో ఇక్కడ వెరైటీస్ అండ్ న్యూ కలెక్షన్స్ ఏంటో లుక్ చేద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి RK కలెక్షన్స్లో న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారు. సో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండ బాబు గారు. హలో అండి. సో ఇవాళ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? ఈరోజు మనం అన్ని ఫ్యాన్సీ వెరైటీలు చూస్తున్నాం. అది కూడా మనం 1000 to 1500 రేంజ్లో ఆల్ వెరైటీస్ అనే న్యూ డిజైనర్ వేర్స్ చూస్తున్నాం. ఓకే, డిజైనర్ వేర్లోనే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ 1000 to 1500. అవునండి. ఓకే చూద్దామా సార్? ఫస్ట్ సారీ మనం పేపర్ సిల్క్లో చూస్తున్నామండి. ఓకే, పేపర్ సిల్క్ విత్ ఆర్గంజీ మిక్స్తో వస్తుందండి. ఇది ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆర్గంజీ అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది. డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా మనం లైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. మంచి బేబీ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాం. అది కూడా కనకాంబరం మిక్స్ సైడ్లో తీసుకున్నామండి. పైన బార్డర్ చూసుకుంటే ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా డిజైన్ వీవింగ్ లా వచ్చేది. డిజైన్ అనేది మనం టిష్యూ కడ్డీ బార్డర్లో తీసుకున్నాం. పైన కూడా మంచి పింక్ బార్డర్ అనేది పైపింగ్ లా తీసుకున్నాం. శారీలో చూసుకుంటే ఒక బాక్సెస్ స్టైల్లో మనం తీసుకున్నాం. మిడిల్లో కూడా ఒక బుటీ అంతా వీవింగ్ అండి. అంతా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్లో వస్తుంది. ఇలాగే శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఒక బాక్సెస్ స్టైల్లో వస్తుంది. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంతే లెంత్లో చాలా దగ్గరగా ఉంటుంది. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఒక వేవ్ డిజైన్ అనేది 2 కలర్ వేరియేషన్తో తీసుకున్నామండి. ఒక పింక్ కలర్ ఆరెంజ్ కలర్తో కాంబినేషన్తో మనం ఈ వేవ్స్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. అది కూడా మిడిల్లో మాత్రం మనకు ఆరెంజ్ తీసుకున్నాం, అటు ఇటు కూడా పింక్ తీసుకున్నాం. పైన బార్డర్లోనే సేమ్ కడ్డీ బార్డర్ కూడా కింద ట్రెడిషనల్ లుక్ చాలా తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకుంటే మనం ట్రెడిషనల్ బార్డర్స్ తీసుకున్నాం కదా, శారీలో డిజైన్నే కొంచెం జరీ డిజైన్లో వీవింగ్లో తీసుకున్నాం. అటు ఇటు కూడా మనం లైన్స్ వచ్చేలాగా బార్డర్స్ సేమ్ బార్డర్స్ని అటు ఇటు కూడా తీసుకున్నాం. ఓకే, మిడిల్లో మనం ఏదైతే డైమండ్స్ లా తీసుకున్నామో అదే కంటిన్యూ. దీని బ్లౌజ్ మనకు ప్లెయిన్ తీసుకున్నామండి. విత్ 2 sides బార్డర్ కూడా వేవ్ డిజైన్ కూడా మనం డిజైనర్ చేసుకొని కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1610 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 1610 రూపీస్ కి RK కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్ సార్. నెక్స్ట్ సారీ మనం మంచి చందేరీలు చూస్తున్నామండి. దీని పైన బార్డర్ చూసుకుంటే మంచి గ్రీన్ కలర్ నెట్టెడ్ బార్డర్ అనేది తీసుకున్నాం. అది కూడా జూట్ వీవింగ్ అనేది తీసుకున్నామండి. ఒక ఫ్లవర్లా వచ్చేలా తీసుకున్నాం. 2 side వేరియేషన్ కనపడుతూ బార్డర్ అంతా కూడా మనం నెట్టెడ్లో తీసుకున్నాం. మిడిల్లో కూడా మనం కలంకారీ స్టైల్లో ఒక బ్లాక్ ప్రింట్ అనేది తీసుకున్నాం. సైడ్కి బార్డర్ స్టైల్లో వచ్చేలాగా. మిడిల్లో అంతా కూడా కలంకారీ ఒక పికాక్ డిజైన్ అనేది ఒక బ్లాక్ కలర్ ఫ్లవర్స్ అండ్ పికాక్ పంచమి అంటారు కదా, అలాంటివి చాలా డిఫరెంట్ మోడల్స్ గా తీసుకున్నాం. ఒక ఫ్లవర్ డిజైన్ అయితేనేమి, ఇంకో వచ్చిన శంఖం డిజైన్ అయితే ఇలా 1 by 1 కంటిన్యూగా ఇలా ఆల్ ఓవర్ వచ్చేలా తీసుకున్నాం. ఈ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కూడా రేర్ కాంబినేషన్ వస్తుందండి. గ్రే విత్ గ్రీన్ కూడా చాలా రేర్ కాదు. దీని బార్డర్ వేరియేషన్ కూడా మనం చూస్తున్నాం అండి. మంచి డార్క్ గ్రీన్ తీసుకున్నాం. గ్రే కలర్ కి మంచి డార్క్ గ్రీన్ కలర్ మనకు ఒక ప్రింటెడ్ స్టైల్లోనే తీసుకున్నాం. ఇది కూడా బార్డర్స్ దగ్గరగా ఉంటుందండి. ఇది కంప్లీట్గా పైన బార్డర్లోనే కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ తీసుకున్నాం. దీని పళ్ళు తీసుకుంటే మనం బార్డర్లో తీసుకున్నట్లనే షార్ట్ పళ్ళు తీసుకున్నామండి. ఓకే, అంటే మనకి సేమ్ కంటిన్యూగా వస్తుంది సారీ రన్నింగ్ లో. అవునండి. దీని బ్లౌజ్ చూసుకుంటే మనం చిన్న డ్రాట్ డిజైన్ లాగా ఒక రౌండ్ డిజైన్ అనేది తీసుకున్నాం. అది కూడా మనకు ఆల్ ఓవర్ వచ్చేలా ప్రింటింగ్ వచ్చేలా తీసుకున్నాం. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1090 రూపీస్ అండి. సో ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఓన్లీ 1090 రూపీస్ కి RK కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. ఫ్యాన్సీలో చూస్తున్నామండి. ఇది పటోలా సిల్క్ స్టైల్లో మనం తీసుకున్నామండి. క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్. 2 కలర్ వేరియేషన్స్ కనిపిస్తుంది. పైన బార్డర్ చూసుకుంటే గోల్డ్ కడ్డీ బార్డర్ అని తీసుకున్నాం. ఇది కూడా మంచి గోల్డ్ అని చెప్పొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది. ఓకే, మనకి బ్లూ పైన వచ్చింది కాబట్టి సమ్ డిఫరెంట్ కలర్ డబుల్ షేడ్ లో వస్తుంది. ఓకే, ఈ సారీ పాట్ చూసుకుంటే మంచి గ్రీన్ లైట్ గ్రీన్ లో తీసుకున్నాం. అది కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది టర్న్ అవుతున్న క్రాస్ డిజైన్ లా తీసుకున్నాం అండి. ఈ సారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంతే క్రాస్ డిజైన్స్ అనేది కంటిన్యూ. ఓకే, మనకి సారీలోనే రన్నింగ్ డిజైన్ వచ్చినా కానీ కూడా మనకి ఎలివేట్ అవుతుంది. ఏదైతే డిజైన్ ఉందో అది ఎంబోస్ అవుతుంది. నీట్ గా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని కింద బార్డర్ చూసుకుంటే మనకు థ్రెడ్ కలర్తో మనం తీసుకున్నామండి. ఇది కూడా ఒక టెంపుల్ స్టైల్లో తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనం శారీలో డిజైన్ కంటిన్యూ చేస్తూనే మిడిల్లో అంతా కూడా మనం టిష్యూలో లైన్స్ లాగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకుంటే మనం సేమ్ రన్నింగ్ లోనే తీసుకున్నామండి. మనకి శారీలో ఏదైతే క్లాత్ ఉందో అదే క్లాత్ ని అదే డిజైన్ కూడా రన్నింగ్ తీసుకుంటూ 2 sides బార్డర్ కూడా కంటిన్యూ తీసుకున్నాం. ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1110 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1110 రూపీస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ సారీ RK కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ మనం మంచి క్రేప్ లో తీసుకున్నామండి. ఇది కూడా ఆఫ్ వైట్ లో తీసుకున్నాం. దీని పైన బార్డర్ అంతా కూడా మనం సెల్ఫ్ బార్డర్ లాగానే తీసుకున్నాం. కంటిన్యూగా బార్డర్స్ అనేది లేకుండా సెల్ఫ్ బార్డర్ లోనే తీసుకున్నాం. సారీ పార్ట్ లో అంతా చూసుకున్నట్టయితే మనకు మల్టీ కలర్స్ లో ఒక మనం లీప్ ఫ్లవర్ అనేది తీసుకున్నాం. లీప్స్ అనేది హెవీగా తీసుకున్నాం. మల్టీ కలర్స్ లో ఒక బ్లూ, ఎల్లో, పింక్, ఆ మల్టీ ఆల్ కలర్స్ అనేది దీనిలో యూజ్ చేసామండి.
ఈ శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఉంటుంది కంటిన్యూగా. ఓకే, హెవీగా కనిపిస్తుంది మనకి కలర్ కాంబినేషన్. అవునండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఈ లీప్స్ అనేది చిన్న లీప్స్ అనేది మనం శారీలో తీసుకున్నాం కదా, అదే మల్టీ కలర్స్ లీప్స్ అనేది బిగ్ సైజ్ లో తీసుకున్నాం. దీని బ్లౌజ్ కూడా సేమ్ మల్టీ కలర్స్ లోనే ఒక డిజిటల్ ప్రింట్ లాగా తీసుకున్నామండి. ఓకే, అంటే మనకి శారీలో అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం స్మజ్ అవుతూ మనకి బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ లా తీసుకున్నాం. చాలా ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1790 రూపీస్ కి అవైలబుల్ అండి. 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 1790 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో ఇదే కాకుండా ఇంకెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే ఆర్కే కలెక్షన్స్ వాళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్ లో ఉంటుంది. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇది కూడా మనం డబుల్ షేడ్ కలర్ లో తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకుంటే ఒక లేస్ బార్డర్ అనేది కడ్డీ బార్డర్లో తీసుకున్నాం, అది కూడా గోల్డ్ ప్యాచ్లా తీసుకున్నామండి. ఇంకో బార్డర్ అంతా కూడా మనం కలంకారీ స్టైల్లో ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నాం. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఈ ఫ్లవర్స్ అంతా తీసుకున్నామండి కంటిన్యూగా. శారీ అంతా మనం ప్లెయిన్ తీసుకున్నాం, అది కూడా జూట్ మిక్స్ కాబట్టి చాలా డిఫరెంట్ క్లాత్ ఉంటుంది. అండ్ ఇది పట్టులాగా కనిపిస్తుంది, ఏదైతే 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి అది పట్టులో కనిపిస్తుంది. అవునండి, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది క్లాత్ అనేది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకు పైన కలంకారీ ప్యాచ్లోనే ఒక ప్యాచ్ తీసుకున్నాం, ఇంకొక కలంకారీ ప్యాచ్లో కలంకారీ డిజైన్స్తోనే మనం ఇంకో ప్యాచ్ అనేది తీసుకున్నాం. ఇలా 3-4 వేరియేషన్తో మనం తీసుకున్నాం. దీని పళ్ళు కూడా మనం షార్ట్ పళ్ళు, కింద బార్డర్లో తీసుకున్నట్టుగానే షార్ట్ పళ్ళు తీసుకున్నామండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్టు మల్టీ కలర్స్లో తీసుకున్నాం. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1850 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1850 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. డిజైనర్ వేర్ లో తీసుకున్నాం. ఇది కూడా కోటా స్టైల్లో తీసుకున్నాం, మంచి ఎల్లో కలర్ మీద తీసుకున్నామండి. పైన బార్డర్ చూసుకున్నది కలంకారీ ప్యాచ్ బార్డర్ అనేది తీసుకున్నాం, అది కూడా కాటన్ సిల్క్ ప్యాచ్ అనేది తీసుకున్నామండి. ఇది కూడా ఒక పికాక్ స్టైల్లో మనం ఫ్లవర్స్ లీవ్స్ అని మల్టీ కలర్స్ తో యూజ్ చేసుకున్నాం. డిఫరెంట్ గా మిడిల్ లో కూడా ఒక గోల్డ్ లేస్ బార్డర్ అనేది తీసుకున్నాం కంటిన్యూగా. ఇది కూడా 3 సైడ్స్ బార్డర్ కంటిన్యూగా ఉంటుంది. ఓకే, మనకి కింద బార్డర్ అండ్ అలాగే పళ్ళు బార్డర్ కూడా సేమ్ ఉంటుందండి. ఓకే, దీని శారీలో చూసుకున్నట్టయితే మనకు ఇంకా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ శారీలోనే స్క్రీన్ ప్రింట్ లానే మనకు ఒక పికాక్ స్టైల్ బార్డర్ లో ఏదైతే పికాక్ తీసుకున్నామో అదే స్టైల్లోనే మనం పికాక్ అనేది తీసుకున్నామండి. ఈ పికాక్ ప్రింట్ కూడా చాలా ఆల్ ఓవర్ వచ్చేలా కూడా తీసుకున్నాం. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం మంచి కలంకారీ స్టైల్లో తీసుకున్నామండి. ఓకే, డిజైన్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. అవునండి, మంచి డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనం బార్డర్ లో తీసుకున్న పికాక్ బిగ్ సైజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ చిన్న ఫ్లవర్స్ అనేది చిన్న పికాక్ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 810 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 810 రూపీస్ కి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఆర్కే కలెక్షన్స్ లో ఇంత బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ సారీ మనం మంచి సిల్క్ ప్యూర్ సిల్క్ స్టైల్లో తీసుకున్నామండి. ఇది కూడా మనం చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డబుల్ షేడ్ కలర్స్ లోనే తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకుంటే మనం కడ్డీ బార్డర్ లో తీసుకున్నాం, అది కూడా కడ్డీ బార్డర్ లోనే మనకు ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. లోటస్ అనేది ఆరెంజ్ కలర్ లో ఎలివేట్ అవుతుంది. అవునండి, ఈ బార్డర్ అంతా కూడా మనం కంటిన్యూగా 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూగా తీసుకున్నాం. పైన కూడా మనం డార్క్ ఆరెంజ్ కలర్ పైపింగ్ లా తీసుకున్నామండి. ఈ బార్డర్ అంతా కూడా సారీ వచ్చేసి మనకి 2 కలర్స్ ఒక బ్లూ అండ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక ఫ్లవర్ వేరే డిఫరెంట్ గా కనపడుతుందండి. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని పళ్ళు చూసుకుంటే కడ్డీ పళ్ళు అని ప్యాచెస్ స్టైల్లో మనం 3 కడ్డీ బార్డర్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో కూడా అవునండి ఆరెంజ్ కలర్ లైన్స్ అనేది కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీని బ్లౌజ్ మనకు సేమ్ రన్నింగ్ లోనే తీసుకున్నామండి. ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 1010 రూపీస్ అండి. ఇది 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటుందండి. ఓకే, ఓన్లీ 1010 రూపీస్ కి మనకి ఇంత రిచ్ లుక్ ఉన్న సారీ ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. ఆర్కే కలెక్షన్స్ లో అండ్ ఆర్కే సెలెక్షన్స్ లో ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి షిఫాన్ లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా లైట్ వెయిట్ స్కై బ్లూ కలర్ లో తీసుకున్నాం, చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. క్లాత్ కూడా పైన బార్డర్ తీసుకుంటే చిన్న బార్డర్ అనేది తీసుకున్నాం, అది కూడా ఒక ట్రెడిషనల్ ఒక ఫ్లవర్ బార్డర్ తీగ బార్డర్ లానే తీసుకున్నాం. జరీ వర్క్ అంటారు. అవును, జరీ వర్క్ అంటారు. ఇది పైన బార్డర్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో చూసుకుంటే మనం మంచి షిఫాన్ మెటీరియల్ కాబట్టి చాలా స్మూత్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా మ్యాటీ వర్క్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో ఫ్లవర్ అంతా కూడా మనం గ్రీన్ లో తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా కూడా మనం మంచి పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ అంతా కూడా చాలా దగ్గరగా ఎంతలో ఉంటాయి. మనకి ఇది థ్రెడ్ ఉంది కాబట్టి ఈ డిజైన్ అనేది మనకి ఎంబోజ్ అవుతుంది. అవునండి, దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇంకా డిఫరెంట్ గా తీసుకున్నాం. పైన తీసుకున్న ఫ్లవర్స్ కాంబినేషన్ లోనే కింద కూడా సేమ్ తీసుకుంటూనే ఇంకా బిగ్ సైజ్ లో మనం ఈ ఫ్లవర్స్ అనేది హెవీగా తీసుకున్నాం. దీని కింద బార్డర్స్ చూసుకున్నట్టయితే మనం సాటిన్ బార్డర్ తీసుకున్నాం. పళ్ళు చూసుకుంటే మనం షార్ట్ పళ్ళుని తీసుకున్నాం, ఒక 1/2 మీటర్ వరకు తీసుకున్నాం. అది కూడా కడ్డీ లైన్స్ అనేది తీసుకున్నామండి. బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం ప్లెయిన్ లో తీసుకున్నామండి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1560 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. 2 షాప్స్ లో అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఓన్లీ 1560 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో అండ్ ఆర్కే సెలెక్షన్స్ లో రెండు షాప్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంది.
అయిపోయిందండి. సో ఇదే కాకుండా ఇంకెన్నో బ్యూటిఫుల్ శారీస్, వండర్ఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 KPHB రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి. అలాగే వీళ్ళకి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్లో ఉన్న ఆర్కే సెలెక్షన్స్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. కోటాలో తీసుకున్నామండి. ఇది కూడా మంచి బ్లాక్ కలర్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాం. బార్డర్ తీసుకున్నట్టయితే మనం మంచి బ్లాక్ కలర్ ప్యాచ్ బార్డర్ తీసుకున్నాం. అది రా సిల్క్ బార్డర్ అనేది అండి. ఇది కింద కూడా ఒక కడ్డీ బార్డర్ అనేది మనం ప్యాచ్ లా తీసుకున్నాం. అవునండి, ఇది 3 సైడ్స్ కంటిన్యూగా ఉంటుంది. మనకి పళ్ళు వేరియేషన్ లేకుండా సేమ్ బార్డర్ కింద బార్డర్ కూడా సేమ్ ఉంటుంది. శారీలో చూసుకున్నట్టయితే మనం కోటా కాబట్టి మంచి లైన్స్ అనేది కోటా కూడా కనపడుతుంది, సెల్ఫ్ లైన్స్ లో. ఇందులో చూసినట్టయితే మనం మిర్రర్స్ వర్క్ అనేది తీసుకున్నాం. ఇది కూడా ఒక లైన్ లాగా మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నాం, ఒక లైన్ అంతా. ఇంకో లైన్ అంతా కూడా మ్యాటి వర్క్ లోనే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇది కూడా రెడ్ కలర్ తో తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో ఫిల్లింగ్ చేసామండి. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనం మంచి డిజైనర్ బ్లౌజ్ అని చెప్పొచ్చండి. ఇది కూడా మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నెక్ పార్ట్, బ్యాక్ నెక్ పార్ట్ అంతా కూడా మనకు ఒక వర్క్ అనేది చేయించుకున్నాం. ఇదంతా వర్క్ చేయించిందండి, ఇదంతా కంప్లీట్ గా. దీని హ్యాండ్స్ పర్పస్ అంటే మనం మిర్రర్ వర్క్ అనేది యూజ్ చేసుకున్నామండి. 2 హ్యాండ్స్ కి. బ్యాక్ నెక్ అంతా కూడా ఇలాగే కంటిన్యూగా తీసుకున్నామండి. చాలా డిఫరెంట్ డిజైనర్ మగ్గం డిజైన్ అంటారు కదా, మగ్గం డిజైన్ అనేది తీసుకున్నాం. దీని ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1110 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓన్లీ 1110 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్లో, ఆర్కే సెలెక్షన్స్లో ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయండి. కలర్స్ 10 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, మనకి కలర్ కాంబినేషన్స్ కూడా 2 షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ సారీ మనం మంచి రా సిల్క్ మెటీరియల్లో తీసుకున్నాం. అది కూడా చాలా స్మూత్ ఉంటుందండి. దీని బార్డర్ చూసుకుంటే మనం సెల్ఫ్ కలర్లోనే సాటిన్ బార్డర్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా 2 వేరియేషన్ కనపడేలా మన బార్డర్ అనేది 2 వేరియేషన్ చూసుకున్నాం. కిందంతా కూడా చూసుకున్నట్టయితే మనం రా సిల్క్ మెటీరియల్లోనే ఒక వేవ్ డిజైన్ అనేది తీసుకున్నామండి. సారీ అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. అది ఒక పర్పుల్, ఒక గ్రీన్, ఒక డార్క్ స్నఫ్ కలర్స్తో 3 కలర్ కాంబినేషన్తో మల్టీ కలర్లో తీసుకున్నాం. దీని కింద బార్డర్ చూసుకున్నా కూడా మనం పైన సాటిన్ బార్డర్ లానే కింద కూడా సాటిన్ మిడిల్లో బార్డర్ తీసుకొని కింద పోంతా రా సిల్క్ బార్డర్ అనేది ప్లెయిన్ తీసుకున్నాం. దీని పళ్ళు చూసుకున్నట్టు కూడా మనకు ఒక చిన్న లైన్స్ అనేది, సెల్ఫ్ లైన్స్ అనేది తీసుకున్నాం. దీనిలో స్నఫ్ కలర్ వాడాం కదా, అవే లైన్స్తో మనం హెవీగా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ కూడా మనం సేమ్ పళ్ళులానే హెవీగా తీసుకున్నామండి. ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 730 రూపీస్ అండి. దీంట్లో 10 to 15 కలర్స్ అవైలబుల్ ఉందండి. ఓకే, ఓన్లీ 710 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ అవైలబుల్గా ఉందండి. అండ్ దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి, డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి. సో ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి 2 షాప్స్ లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ సారీ మనం జార్జెట్, షిఫాన్ జార్జెట్ లో తీసుకున్నామండి. ఇది కూడా చాలా మంచి రెడ్ కలర్ లో తీసుకున్నాం. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్, గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఓన్లీ, ఇంకా వేరే కలర్ లో యూజ్ చేయలేదు. మనం బార్డర్ చూసుకుంటే ఒక డైమండ్ షాప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఒక బార్డర్ స్టైల్ లో తీసుకున్నాం. కడ్డీ స్టైల్లో తీసుకున్నాం. మిడిల్ లో సారీ పార్ట్ లో ఒక సైడ్ కి బార్డర్ కి మాత్రం ఒక లోటస్ ఫ్లవర్ అనే తీగ డిజైన్ తో మనం జాయింట్ చేసుకుంటూ వరుసగా తీసుకున్నామండి. ఇది 2 సైడ్స్ బార్డర్ కంటిన్యూగా ఉంటుందండి. కింద బార్డర్ కూడా మనకు సేమ్ బార్డర్ ఉంటుంది. పైన బార్డర్ లోనే కింద బార్డర్ కూడా సేమ్ ఉంటుందండి. దీని శారీలో మిడిల్ పార్ట్ చూసుకుంటే ఒక రౌండ్ ఫ్లవర్ అనేది తీసుకున్నాం. అది ఒక ముగ్గు డిజైన్ లాగా తీసుకున్నాం. అది కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం, చాలా దగ్గరగా తీసుకున్నాం. ఆ ఫ్లవర్ లో కూడా మనం అంతా కూడా గోల్డ్ కలర్ తోనే యూజ్ చేసాం. యాక్చువల్లీ రెడ్ కలర్ లో మనకి గోల్డ్ కలర్ అనే డిజైన్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఇది కూడా మొత్తం వీవింగ్ లోనే ఉంటుందండి, మీకు వర్క్ అలా ఏమి ఉండదు, ప్రింట్ అలా కాకుండా వీవింగ్ లోనే వస్తుంది. పళ్ళు చూసుకుంటే చాలా డిఫరెంట్ అండి. మనకు పళ్ళు శారీలో చూసుకున్నట్టు పళ్ళు చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఇది కూడా ఒక బిగ్ సైజ్ లోటస్ ఫ్లవర్ అనేది చాలా డిఫరెంట్ కనపడుతుందండి. ఇదంతా కూడా మనకు వీవింగ్ లోనే తీసుకున్నామండి. ఈ ఫ్లవర్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. ఇదంతా కూడా కంటిన్యూగా మనకి హైలైట్ అని చెప్పొచ్చు. అవును, చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. యాక్చువల్ గా మనకి జార్జెట్ లో ఇలాంటి డిజైన్స్ అనేవి రేర్ అండి. చాలా ఫ్యాన్సీగా జార్జెట్ లో ఇంత ఫ్యాన్సీగా ఉండడం చాలా రేర్. చాలా ఇదంతా కూడా పైన ఒక ఫ్లవర్ తీసుకున్నాం, అటు ఇటు కూడా ఒక చిన్న ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. మళ్ళీ 2 సైడ్స్ కూడా మనం తీగల డిజైన్ లాగా కంటిన్యూగా తీసుకున్నాం. కింద బార్డర్ అంతా కూడా పైన బార్డర్ లానే మనం కడ్డీ బార్డర్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనకు నెక్ పార్ట్ కోసం మనం డిజైన్ అనేది తీసుకున్నామండి. ఇది కూడా బ్లౌజ్ కి నెక్ పార్ట్ కోసం ఒక ఫ్లవర్, బిగ్ సైజ్ ఫ్లవర్ అనేది బ్యాక్ సైడ్ లో మనం ఇది యూస్ చేసుకున్నా బాగుంటుంది. అవునండి, ఇది కింద బార్డర్ కూడా హ్యాండ్స్ పర్పస్ అట్లా డిజైన్ చేసుకుని కూడా చాలా బాగుంటుందండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 1670 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 1670 రూపీస్ కి మనకి ఇంత వండర్ఫుల్ సారీ ఆర్కే కలెక్షన్స్ లో, ఆర్కే సెలెక్షన్స్ లో చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనం మంచి మల్టీ కలర్ లో తీసుకున్నాం. అది కూడా క్రీమ్ బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్స్ లో తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకుంటే ఒక మనం కడ్డీ బార్డర్ తీసుకుంటూనే ఒక
ఒక లీప్ ఫ్లవర్ అనే ఫ్లవర్స్ లీప్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనకి వీవింగ్ లోనే వస్తుంది. మంచి క్రీమ్ కాంబినేషన్ తో గోల్డ్ మీద చాలా డిఫరెంట్ కనబడుతుందండి. ఇదంతా కూడా పైన బోర్డర్ అంతా కూడా కంటిన్యూగా తీసుకున్నాం. మనకి నీట్ కనిపిస్తుంది. బార్డర్ అనేది హాఫ్ వైట్ లో ఉంది కాబట్టి ఎలివేట్ అవుతుంది. అవునండి, గోల్డ్ కలర్ కాబట్టి చాలా ఎలివేట్ అవుతుంది. ఈ సారీలో చూసుకుంటే ఒక గ్రీన్, పింక్, క్రీమ్ ఈ 3 కలర్ కాంబినేషన్ తో మనకు ఒక మంచి లైన్స్ లాగా తీసుకున్నామండి. ఇందులో కూడా మనం చిన్న డిజైన్ అనేది తీసుకున్నాం. ఒక సెల్ఫ్ డిజైన్ వీవింగ్ బుటీ స్టైల్లో తీసుకున్నాం. ఇదంతా కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఇంతే లెంత్లో చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. దీని కింద బార్డర్ చూసుకున్నట్టు మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. డార్క్ పింక్ లో తీసుకున్నాం అండి. అది కూడా ఒక పికాక్ స్టైల్లో తీసుకున్నాం. కింద బార్డర్ కూడా మనం పింక్ లో కాబట్టి ఇంకా హైలైట్ కనపడుతుంది. మనకి ఏదైతే పై బార్డర్ లో వైట్ కలర్ లో తీసుకున్నామో ఇది ఇక్కడ పింక్ లో తీసుకున్నాం. అవునండి, దీనికి ఫ్లవర్స్ కూడా కంటిన్యూగా లీప్స్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇందులో పికాక్ స్టైల్ కూడా ఒక బంచెస్ స్టైల్లో ఉంటుంది. చుట్టూ కూడా మనకు జరీ వీవింగ్ లోనే లైన్స్ లాగా కంటిన్యూగా ఉంటుందండి. ఓకే అండి. దీనికి కింద బార్డర్ హైలైట్ అని చెప్పారు. సారీ దీని పళ్ళు చూసుకుని మనకు లైన్స్ బార్డర్ అనేది తీసుకున్నాం. లైన్స్ పళ్ళు సెల్ఫ్ లైన్స్ లో జెరీ టిష్యూ లో తీసుకున్నాం. సో అందుకని ఇది క్రష్ లో కనిపిస్తుంది. అవునండి, దీనికి బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ లో తీసుకున్నామండి. ఎక్కువగా బార్డర్ లో పింక్ యూజ్ చేస్తాం కదా, దీనికి సారీ అంతా సింపుల్ గా ఉన్న బ్లౌజ్ మాత్రం హెవీగా ఉంటుంది. బార్డర్ కూడా హెవీ ఉంది. ఈ బార్డర్ అనేది కూడా మనం పింక్ బార్డర్ తో తీసుకున్నాం. పింక్ బ్యాక్గ్రౌండ్ లో 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. ఇది హ్యాండ్స్ కి యూజ్ చేసుకున్నా మనకి పెద్దగా ఉంది కాబట్టి హైలైట్ అవుతుందండి. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 830 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. 2 షాప్స్ లో అవైలబుల్ ఉందండి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, చాలా రిచ్ లుక్ ఉన్న శారీ అండి. సో ఇది మాత్రం మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. 830 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అని, న్యూ మోడల్స్ అని చాలా వెరైటీస్ మనకి ఆర్కే కలెక్షన్స్లో, ఆర్కే సెలెక్షన్స్లో అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలి అనుకుంటే LIG 67 రోడ్ నెంబర్ 2 KPHBలో ఉన్న ఆర్కే కలెక్షన్. మనం మంచి మెటీరియల్ అనేది తీసుకున్నాం. అది కూడా మంచి కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నాం. లైట్ పర్పుల్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఇదంతా కూడా మంచి డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు అండి. పైన బార్డర్ తీసుకున్నట్టయితే సాటిన్ బార్డర్ అనేది జూట్ బార్డర్ తీసుకున్నాం. అది కూడా మెరూన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. ఈ మిడిల్ అంతా కూడా గోల్డ్ బార్డర్ అనేది తీసుకుంటూ మ్యాంగోస్, రౌండ్స్, వేవ్ డిజైన్, జెరీ బార్డర్ లాగా తీసుకున్నామండి. శారీ పాట్లో చూసుకున్నట్టయితే మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది. ఈ రెడ్ అనేది ఒక పికాక్ స్టైల్లో బుటీస్ తీసుకున్నాం. ఇది అంతా కూడా చాలా దగ్గరగా తీసుకున్నాం. ఈ పికాక్ కూడా మంచి డిఫరెంట్గా తీసుకున్నామండి. ఈ పర్పుల్ కలర్ అంతా కూడా చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం సెల్ఫ్ లైన్స్తో పాటు తీసుకున్నామండి. ఈ సెల్ఫ్ వీవింగ్ అనేది తీసుకున్నాం. ఇది చాలా బాగుంటుందండి. జూట్ క్లాత్ అని ఉంటుంది. దీన్ని డిఫరెంట్ రేర్ కలర్, ఇది కూడా మనకి సైలెంట్ కలర్ లో వచ్చింది, పర్పుల్ రేర్ కలర్ కాంబినేషన్. ఈ పైన బార్డర్ లోని కింద బార్డర్ కూడా సేమ్ ఉంటుంది. దీని పళ్ళు చూసుకున్నట్టయితే లైన్స్ పళ్ళు తీసుకున్నాం. సెల్ఫ్ లైన్స్ అనేది మనం రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం అండి. దీని బ్లౌజ్ కూడా మనం సేమ్ తీసుకున్నాం. పళ్ళులో ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా మనం బ్లౌజ్ కూడా సేమ్ హైలైట్ అయ్యేలా తీసుకున్నామండి. 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. సింపుల్ గా ఉంటుంది. అవునండి, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది మనకి సారీ. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 980 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 980 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్లో, ఆర్కే సెలెక్షన్స్లో చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం మంచి షిఫాన్లో తీసుకున్నాం. ఇది కూడా మెహందీ గ్రీన్ స్టైల్లో తీసుకున్నాం. మనం మంచి డార్క్ మెహందీ గ్రీన్లో తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్లయితే మనకు ఒక కడ్డీ బార్డర్ తీసుకుంటే వీవింగ్ బార్డర్ అనేది తీసుకున్నామండి. శారీలో చూసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. అది కూడా డార్క్ గ్రీన్లో తీసుకున్నాం. ఇదంతా కూడా మనం చాలా దగ్గర క్రాస్ వచ్చేలా, లైన్స్ వచ్చేలా తీసుకున్నాం. ఇదంతా కంటిన్యూగా 2 సైడ్ కి లైన్స్ హెవీగా ఉండడానికి కొంచెం దగ్గర యూస్ చేశారు. దీని కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనం చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. అది కూడా ఒక ట్రెడిషనల్ బార్డర్ లుక్ లో వచ్చేలా మనకు ఒక ఫ్లవర్ బంచ్ స్టైల్లో తీసుకున్నామండి. ఒక బిగ్ సైజ్ ఫ్లవర్ బంచ్, ఇంకో హెవీగా ఉంటుంది. అలా 1 by 1 ఆల్టరేట్ గా తీసుకున్నామండి కంటిన్యూగా. కింద మనం బార్డర్ చూసుకున్నట్టయితే సాటిన్ బార్డర్ లో తీసుకున్నాం. అది కూడా సాటిన్ లాంటి షిఫాన్ అండ్ క్రేప్ మిక్స్ ఉంటుందండి. ఇది కింద బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. ఇందులో పైన బార్డర్ అనేది మనం టెంపుల్ బార్డర్ అనేది తీసుకున్నామండి. మిడిల్ అంతా కూడా మనం స్టోన్ వర్క్తో, మనం చిన్న స్టోన్స్ అనేది హనీ కలర్ స్టోన్స్తో మనం ఒక ఫ్లవర్ డిజైన్ పైన ఏదైతే ఫ్లవర్ యూజ్ చేసామో అదే ఫ్లవర్ ని ఇక్కడ గోల్డ్ స్టోన్స్ తో వివిగా తీసుకున్నామండి. ఇది మనకి ఇదంతా థ్రెడ్ డిజైన్ లో ఉంది కాబట్టి ఎంబోజ్ అవుతుంది. ఇది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది. హెవీగా ఉండడం వల్ల మనకి హైలైట్ అవుతుంది. దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనం క్రష్ లైన్స్ అనేది తీసుకున్నాం. జెరీ లైన్స్ తీసుకుంటే బార్డర్ లో అయితే ఏదైతే స్టోన్స్ యూజ్ చేసి మనం ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నామో అలాగే మనం పళ్ళులో కూడా మనకు 4-5 అనేది కంటిన్యూగా తీసుకున్నామండి. దీని బ్లౌజ్ మనం మంచి షిఫాన్ లో తీసుకున్నామండి. ఇది సేమ్ కలర్ లోనే సేమ్ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాం. అది కూడా పైన బార్డర్ కంటిన్యూ తీసుకుంటుంది. కింద హ్యాండ్స్ పర్పస్ కూడా మనం ఫ్లవర్ అనేది
గోల్డ్ స్టోన్స్తో తీసుకున్నామండి. దీని కాస్ట్ ఓన్లీ 1560 రూపీస్కి అవైలబుల్ ఉందండి. 2 షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఓన్లీ 1560 రూపీస్కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ ఆర్కే కలెక్షన్స్లో ఆర్కే సెలెక్షన్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. ఫ్యాన్సీలో తీసుకున్నామండి. ఇది కూడా ఫ్యాన్సీ సిల్క్ అని చెప్పొచ్చు. జూట్ సిల్క్ అనేది మిక్స్ ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పైన బార్డర్ చూసుకుంటే కడ్డీ బార్డర్ తీసుకున్నాం. కడ్డీ బార్డర్లో కూడా మనకు మిడిల్లో ఒక లోటస్ ఫ్లవర్ అనేది టర్న్ అవుతున్న డిజైన్ అనేది తీసుకున్నాం. ఈ శారీకి కలర్ అనేది మనకి హైలైట్ ఇది కూడా గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం. మంచి కనకాంబరం కలర్ కి గ్రీన్, డార్క్ గ్రీన్ అంటే చాలా లైట్ వెయిట్, చాలా డిఫరెంట్ గా కలర్ అని చెప్పొచ్చు. సీ గ్రీన్ కలర్ లో. అవునండి. ఇది మనం మిడిల్ లో చూసుకున్నట్టు ఒక పైన ఫ్లవర్స్ తీసుకున్నాం కదా, అదే ఫ్లవర్స్ ని ఇంకొంచెం యాంగిల్ లాగా తీసుకున్నాం అండి. ఒక వేవ్ డిజైన్ తీసుకున్నాం. ఇది కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ లో ఉంది. జూట్ కలర్ కాంబినేషన్ తో మనకు జూట్ మీద వస్తుంది. పింక్ అండ్ ఆరెంజ్ డబుల్ కలర్ కాబట్టి ఇదంతా కూడా వేవ్ డిజైన్ కంటిన్యూ ఉంటేనే వేవ్ ప్రతి వేవ్ డిజైన్స్ లోనే ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. అది సెల్ఫ్ వీవింగ్ లో కంటిన్యూగా తీసుకున్నాం. ఓకే, అండ్ మనకి శారీలో కూడా ఈ వీవింగ్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తుంది సెల్ఫ్ లో. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. దీని కింద బార్డర్ కూడా సేమ్, పైన ఏ విధంగా బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కూడా కింద తీసుకున్నామండి సేమ్. దీని పళ్ళు చూసుకుంటే మనం కడ్డీ పళ్ళు తీసుకున్నాం. అది 3 బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తో మనం వీవింగ్ లోనే కడ్డీ లాగా తీసుకున్నాం. ఓకే, హాఫ్ మీటర్ వరకు అలాగే ఉంటుంది. అవునండి. దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనం రన్నింగ్ లోనే తీసుకున్నామండి. సారీలో అదే కంటిన్యూగా తీసుకున్నామండి. ఇది కూడా 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నామండి. బాగుంది, చాలా హైలైట్ అవుతుందండి బ్లౌజ్ కి అనేది ఇలా వేస్తే. మనము దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ ఓన్లీ 980 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 980 రూపీస్కి ఆర్కే కలెక్షన్స్లో ఆర్కే సెలెక్షన్స్లో హోల్సేల్ ప్రైస్కి అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ కూడా చూసిద్దాం. నెక్స్ట్ సారీ మనం జూట్ సిల్క్లో తీసుకున్నామండి. ఇది కూడా మనం చాలా డిఫరెంట్గా తీసుకున్నాం. పైన జూట్ బార్డర్ అనేది కంటిన్యూగా తీసుకుంటూ ఒక టిష్యూ బార్డర్ అనేది తీసుకున్నామండి. ఇది కూడా జూట్ మీద హెవీగా వస్తుంది. దీంట్లో సెల్ఫ్ ప్రింట్ అనేది మనకు సెల్ఫ్ డిజైన్ లాగా కనపడుతుంది. అందుకే మనకి బార్డర్ కొంచెం స్టిఫ్ గా ఉంది. శారీ అంతా లైట్ వెయిట్, చాలా స్మూత్ మెటీరియల్ అండి. ఇదంతా కూడా జూట్ కాబట్టి కొంచెం సెల్ఫ్ వీవింగ్ లా చిన్న చిన్న డిజైన్ అనేది ఉంటుందండి. దీని కింద బార్డర్ తీసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ గా ఉందండి. ఈ బార్డర్ అనేది జూట్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. అది కూడా సేమ్ మెటీరియల్ లో తీసుకున్నాం. ఇక్కడ ఒక ఇకత్ అప్ డిజైన్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం అండి. ఇక్కడ వేరియేషన్ కనపడుతుంది. మనం జాయింట్ అనుకుంటారు ఎక్కువ మంది, కాంట్రాస్ట్ వస్తే అట్లా, కానీ ఇది వీవింగ్ లోనే కంటిన్యూ సెల్ఫ్ డిజైన్ లో వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనం ఒక బార్డర్ స్టైల్లో తీసుకున్నాం. అది కూడా ఒక బాక్స్ స్టైల్లో తీసుకున్నాం అండి. ఒక లైన్ అంతా కూడా ఎల్లో కాంబినేషన్ తో ఒక పికాక్ అనేది తీసుకున్నాం అండి. ఇంకో లైన్ అంతా కూడా మనకు ఒక పింక్, డార్క్ పింక్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఇలా పికాక్ వేరియేషన్ కనపడుతూ మంచి డిజైనర్ గా మనం తీసుకున్నాం. కింద బార్డర్ కూడా మనం మెరూన్ కలర్ తో మన బార్డర్ లా తీసుకున్నాం. ఈ శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. దీని పళ్ళు చూసుకున్నట్టయితే మనకు మల్టీ కలర్స్ యూజ్ చేసాం. ఎల్లో, డార్క్ పింక్, జూట్ కలర్, గోల్డ్ కలర్, అలాగే మల్టీ కలర్స్ తో లైన్స్ అనేది తీసుకున్నాం. ఒక 1 మీటర్ వరకు మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి కనిపిస్తుంది. దీని బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనం మంచి డిజైనర్ అని తీసుకున్నాం అండి. ఇది కలంకారీ ప్రింట్ స్టైల్లో మనం తీసుకున్నాం. అది కూడా డిజిటల్ లాగా తీసుకున్నాం అండి. ఇది ఒక బాక్సెస్ స్టైల్ తీసుకున్నాం. ఎల్లో మల్టీ కలర్ కాంబినేషన్, ఒక ఎల్లో అయితే డార్క్ పింక్, సెల్ఫ్ కలర్, అలా డిఫరెంట్ గా ఉంటుంది. 2 సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూగా తీసుకున్నాం. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. దీనిలో 3 కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఈ మంచి ఆరెంజ్ షేడ్ లో ఇంకో మంచి డిఫరెంట్ కలర్ తీసుకున్నాం. ఇంకోటి కూడా ఎల్లో కలర్ లో మంచి డిజైనర్ చేయించామండి. ఇట్లా ఈ ప్రింట్ అంతా కూడా మనకు వీవింగ్ లోనే వస్తుంది కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అవునండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ ఓన్లీ 910 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 910 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో ఆర్కే సెలెక్షన్స్ లో ఈ 2 బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ దీంట్లో కూడా మనకి 3 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ కోదండ బాబు గారు, మనకి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే కలెక్షన్స్లో చాలా రీజనబుల్ ప్రైస్కి వండర్ఫుల్ కలెక్షన్స్. ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో కిప్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బాయ్.